ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్నెస్ మీద చాలా బిగ్ అప్డేట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో కొన్ని సమస్యలు అనేటువంటివి కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మీ పేమెంట్స్ చేయడం కానీ, మీరు విత్డ్రా చేయడం అనేటువంటిది ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా ఆపేస్తున్నారు. సో ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గారు ఏమంటున్నారు అని అంటే, మనోడు చాలా అంటే చాలా పెద్ద కామెడీ అనేటువంటిది చేస్తాడు. ఎంత పిచ్చ కామెడీ చేస్తాడంటే, అసలు ఓనమాలు కూడా ట్రేడింగ్కి సంబంధించినటువంటి రావు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఎక్కడ ఒక చార్ట్ని అనాలిసిస్ చేసిన పాపాన్ని పోలేదు. తద్వారా అతన్ని నమ్ముకొని ఒక 500-600 కుటుంబాలు రోడ్డును పడ్డాయి అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేను చాలా అవగాహన కల్పిస్తూ చేశాను. అప్పుడు నాతో మాట్లాడి నన్ను నమ్మి అప్పటి వరకు లాస్ని బుక్ చేసేసుకొని మిగతా డబ్బులతో 50%, 60% డబ్బులతో బయటకు వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా 4-5 లక్షలు పెట్టి మొత్తం కూడా నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ కూడా ఒక టెక్నికల్ గ్లిడ్జీ అని అంటుంటారు. అంటే నేను ఇట్లా ఫ్రీక్వెంట్గా చేస్తున్నానని మీరు ఏమనుకోవద్దు. కానీ ఈ వీడియోస్ ద్వారా కనీస అవగాహన ఎవడైనా సరే, ఒకరు ఇద్దరైనా సరే సేవ్ కాగలిగితే, ఈ వీడియో యొక్క పర్పస్ అనేటువంటిది ఎవరైనా ఒక్కరైనా సరే ₹1,00,000 సేవ్ అయినా ఈ వీడియో ₹1,00,000 సేవ్ చేసినట్టే కదా లెక్క అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనోడు నేను నమ్మి బాగా నష్టపోయారు. ఇన్ని దాదాపుగా 8-9 స్ట్రాటజీస్ని ఇచ్చేశారు. ఏదైనా ఒక స్ట్రాటజీ ఒకరోజు డబ్బులు వచ్చినాయి అంటే చాలు, వెంటనే వీడియో పిచ్చ వీడియోలు ఇట్లా అని పెట్టేసేసి పిచ్చ వీడియోలు పెట్టడం ద్వారా పబ్లిక్ బాగా అట్రాక్ట్ అయ్యారు. మనం కొంత అవగాహన అనేటువంటి తీసుకొని వస్తున్నాం, కానీ ఇంకా చాలట్లేదు అనమాట. ఇప్పుడు పబ్లిక్ ఏం ఆలోచిస్తుంది, ఓహో ఇతను చెట్టుకి డబ్బులు కాస్తాయి అంటున్నాడు, బంగారు గనులు ఉన్నాయి అంటున్నాడు, ఇన్ని ఉన్నాయి అంటున్నాడు కదా అని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేస్తారు. కానీ ఇప్పుడు పూర్తిగా అంటే చూడండి, ఒక్కరోజు 2 రోజులు లాభాలు వస్తే లాభాల మోత అని, అలాగే కోట్లు కురుస్తున్నాయి అని, ఇక రఫాడించడమే డబ్బులే డబ్బులు అని, ఇట్లా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్తో క్యాప్షన్స్ పెట్టేసేసి థంబ్నెయిల్స్ పెట్టేసేసి వీడియోలు చేస్తారు. బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వెహికల్ ఎక్కువ తిరుగుతుంది, అందువల్ల ఏమనుకోవద్దు. సరే, ఈ విషయంలోకి వెళ్తే, మరి ఇన్ని ఇదిగా అయినప్పుడు ఇప్పుడు మనకి బోన్స్ అంటే ఒక స్ట్రాటజీని అబ్బో ఇవన్నీ లేదు, ఇవన్నిటిని క్లియర్ చేసేసి మనం బయటకు వస్తాం అన్నటువంటి దాంట్లో కూడా 98% అంటే ₹1,00,000 పెడితే 98,000 నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ₹1,00,000 పెడితే ₹1,00,000 పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి హీఈస్ నాట్ ఏ ట్రేడర్. 1 సంవత్సరం నుంచి చేస్తూ కొన్ని దాదాపుగా 8-9 స్ట్రాటజీస్ని పెట్టి అన్నీ 99%, 100% నాశనం అయిపోయి, వీడు ఎప్పటికీ కూడా ఇది ఇప్పుడు లెవరేజ్ ఇచ్చినటువంటి కంపెనీ ఎందుకు ఆగిద్ది? మొత్తం అకౌంట్స్ని తీసేసింది, అంత నష్టంలో ఉంది. రూపాయి ఎప్పటికీ $100 కాదు కదా. సో ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల మీద విపరీతమైనటువంటి నష్టాలు రావటం, వాళ్ళు స్ట్రగుల్ అవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు, ఇప్పుడు ఒకటి పెట్టి పీసు శాంతి అంటూ ఒక స్ట్రాటజీ అనేటువంటి పెట్టారు. ఇది కూడా మొన్నటిదాకా బాగా లాస్ట్లో ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క బిట్ కాయిన్ అనేటువంటి ర్యాలీ జరిగింది కదా, ఆ ర్యాలీలో ఒక $40, $30 వచ్చేసరికి, అంటే ఓవరాల్గా $100 పెడితే $10 మాత్రమే లాభాలు వచ్చినాయి. ఈ $10 లాభాలకే $8, 8% లాభాలకే చూడండి, ఇట్లా చూడండి. మీరు ఇంతకుముందు 200% చూశారు లాభాలు, ఇప్పుడు చూడండి వస్తాయి, మరి నష్టం రాకుండా ఎట్లా ఉంటుంది అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అసలు లాభాలు వచ్చింది ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ నీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. మరలా ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు, పాత వాళ్ళని అంటే మాలాంటి ట్రోలర్స్ వాళ్ళంట నష్టపోయి అకౌంట్స్ని క్లోజ్ చేశారంట. అసలు అకౌంట్స్ని క్లోజ్ చేసిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క మనీని సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, పాత వాళ్ళని నేనేదో మాటలు అన్నాను, మీరు కూడా మాటలు అన్నారు కదా, కాబట్టి అవన్నీ మనం పక్కన పెడదాం, మీరు వచ్చేసేయండి లాభాలు అని చెప్పేసి చెప్తాడు. ఇంకేంది, మీరు స్టాక్ మార్కెట్ అంటేనే ప్రయోగాలు చేయాలి, మీరు కనుక ప్రయోగాలను చేయకపోతే మేమేమవుతుంది, మీరు ఇంకా నష్టపోతానే ఉంటారు, కాబట్టి మీరు రావాలి అని అంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఇతని ద్వారా విపరీతంగా నష్టపోవటం అనేటువంటి జరిగింది. 8-9 స్ట్రాటజీస్ని బిల్డప్ చేస్తే కనీసం ఒక్క దాంట్లో కూడా రూపాయి వచ్చిన పాపాన్ని పోకపోగా 600 కుటుంబాలు రోడ్డును పాలయ్యి నిజంగా చాలా
చిన్నాభిన్నం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమంటాడు, నేనేమన్నా మిమ్మల్ని అంత పెట్టమన్నానా, ఎవరో మాటలేని లాస్ట్లు బుక్ చేసి బయటకు వచ్చారు, నేను అంత అంటే కొద్దిగా డబ్బులు రాగానే ఎలా పడితే అలా పెట్టారు, అది ఇదే అని అన్నాను. నువ్వేగా 10 లక్షలు ఉంటే 10 లక్షలు పెట్టండి, 5 లక్షలు ఉంటే 5 లక్షలు పెట్టండి, లక్ష పెంచుకుంటా పోండి, మీకు తిరిగి ఉండదు అని చెప్పేసి వీడియో అనేటువంటి చేసింది. గతంలో లాస్ట్లో నువ్వు చెప్పినటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చదువు, ఒకసారి విను, తెలుస్తుంది. మీరు కూడా వినండి, దాంట్లో చెప్పాడు ఆయన. మీరు పెట్టండి, మీకు ఎందుకు, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా లక్షలు ఎక్కడైతే ఏమవుతుందా ఇక్కడ పెట్టండి, లక్షలు వస్తాయని చెప్పి వాళ్ళు నష్టపోతే కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా, ఇప్పుడు నేనే మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నారు కదా కాబట్టి తూచి మళ్ళీ మీరు పెట్టండి పెట్టుబడులు, మీరు ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో పోతే స్టాక్ మార్కెట్లోనే వస్తాయి అనే విధంగా ఎదవుతున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే రెవెన్యూ బేస్డ్ ట్రేడ్స్ అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనే ఉన్నాడు, లాస్ట్ 3 monthsలో 2 కోట్ల రూపాయలు పోగొట్టాడు కదా. అంటే ఆడంటే జనం దగ్గర నుంచి వచ్చినటువంటి సొమ్ము అనేటువంటిది ఉంది. మరి మీరు చాలా స్ట్రగుల్లో అక్కడక్కడ తీసుకొచ్చినటువంటి డబ్బు ఉంటుంది. ఏదో మాయా మంత్రాలు చేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉండదు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ యొక్క ఉచ్చులో మీరు ఎట్టి పరిస్థితుల్లో పడవద్దు. ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేటువంటి ఓసరు వెల్లులు అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోయినటువంటి వాళ్ళని తిరిగి తెచ్చుకోవాలి ఒకటి. అలాగే ఎక్స్నెస్ అనేటువంటి రిజిస్ట్రేషన్స్ పూర్తిగా క్లోజ్ చేసేసింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు కూడా రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉండదు. ఈ తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో ఒకసారి ఆలోచించి. అందుకని కొత్త వాళ్ళు ఎవడు రాడు కాబట్టి పాత వాళ్ళని మళ్ళీ మంచి మాటలతోటి తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాత వాళ్ళను నేను అన్నాను, మీరు కూడా నన్ను అన్నారు కదా, నన్ను అన్నారు కాబట్టి మీరు నన్ను ఇట్లా అన్నారని నేనేమి అనను మిమ్మల్ని, మీరు రాండి అంటున్నాడు. మరి పోయిన డబ్బులు లక్షల రూపాయలు పోయి కడుపు మంటతోటి భార్య దగ్గర ఉన్న డబ్బుల్ని, అలాగే పిల్లల చదువుల కోసం దాచిపెట్టిన డబ్బుల్ని అన్నింటినీ తీసుకొని వచ్చి మీరు చూశారు కదా, తమిళనాడు చెందినటువంటి రైతు పాపం పిల్లల్ని చదివించడానికి హాస్టల్ డబ్బులు వాటిని కూడా తీసుకొని వచ్చి పెడితే ఆఖరికి అమ్మాయి హాస్టల్ చదువులు కూడా ఆపేసేసి ఇంటికి తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాడిని నష్టపోతే వేరు, వాడు ఎట్లయినా సరే మాటలు చెప్పుకునే సరే ఇప్పుడు దాకా మాటలు చెప్పి లక్షల కోట్లు సంపాదించాను అన్నాడు కదా. మరి మీలాంటి వాళ్ళు ఒక్కసారి ఒక 2 లక్షలు పోతే 2 లక్షలు సంపాదించడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దీని ద్వారా కుటుంబం చిన్నాభిన్నం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తే చిదిమేసిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి దయచేసి ఇప్పటికే మళ్ళీ మీరు 2 లక్షలు 3 లక్షలు పెట్టారంటే ఎక్స్నెస్ ఒక్కసారిగా అబ్బాయి ఎక్స్నెస్ కార్యకలాపాలు ఇండియాలో జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ యాక్షన్ తీసుకుందంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఆపేసింది, యూపీఐ ఆపేసింది కదా. ఒకసారి తీసుకుంది అని అంటే మీరు పెట్టినటువంటి ఆ 1-2 లక్షలు కూడా గొల్లైపోతాయి. కాబట్టి ఏదన్నా ఉంటే ఒక $100 వరకు పెట్టుకొని మీ సొంతంగా మీరు ట్రేడ్ చేయండి. ఈ కాపీ ట్రేడ్ అనేటువంటిది క్లోజ్డ్ చాప్టరు. ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా మీ యొక్క కాన్సెప్ట్లో మీరు ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసి ఎక్స్నెస్ సూపర్ ప్లాట్ఫామ్, దాంట్లో ఎటువంటి సమస్య లేదు, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్. కానీ నియమాలు ఉన్నాయి కదా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా కాకుండా ఏం కాదులే అని చెప్పేసి మీరు 1-2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఫైనల్గా మీ యొక్క మరలా మీరు డబ్బు నష్టపోయి ఊబిలో అంటారే పెను మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితికి వస్తారు. సో మీరు ఒక $100 పెట్టుకోండి, మీ సొంతంగా ట్రేడ్ అనేటువంటి చేసుకోండి, గోల్డ్ అట్లా చేసుకోండి, మంచి రిజల్టే వస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అప్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.